హలో పిల్లలు, రండి సముద్రంలో 3 చిట్టి చిట్టి చేపలు చేసిన అడ్వెంచర్ చూద్దాం. ముగ్గురు సాహస చేపలు. అనగనగా ఒక పెద్ద లోతైన నది ఉండేది. ఆ నదిలో ఎప్పుడూ లేని కొత్తదనాన్ని, సాహసాన్ని కోరుకునే ముగ్గురు చేపపిల్లలు ఉండేవి. వాటి పేర్లు అప్పు. ఇది చాలా తొందరపాటు కలది. ఏది జరిగినా వెంటనే చేసేయాలని చూసేది. చన్ను. ఇది చాలా తెలివైనది. అన్నింటికీ ముందుగా ఆలోచించి ప్రణాళిక వేసుకునేది. చిట్టి. ఇది చాలా నిర్భయం, కానీ కొంచెం మొండిది. ఎంత ప్రమాదం ఉన్నా భయపడకుండా ఉంటుంది. ఒకరోజు అప్పు గెంతుతూ వచ్చి, స్నేహితులారా, మనం ఎప్పుడూ ఈ నదిలోనే ఉంటే బోరు కొడుతుంది. ఆ కొండలపైన ఉన్న మెరిసే సముద్రం గురించి విన్నాను. అక్కడికి వెళ్దాం. కొత్త కొత్త చేపలను, వింతైన వస్తువులను చూద్దాం అంది. అప్పు. వెంటనే బయల్దేరదాం. ఒక్క క్షణం కూడా ఆలస్యం వద్దు. చన్ను. ఆగు అప్పు, ఆ సముద్రం చాలా దూరం ఉంది. దారిలో మనుషుల వలలు, పెద్ద చేపలు, ఇంకా మరణశిల అనే ప్రమాదకరమైన జలపాతం ఉన్నాయి. మనం ఆలోచించి వెళ్ళాలి. చిట్టి. భయం దేనికి? మనం ముగ్గురం ఉన్నాం కదా. ప్రమాదాలను చూసి భయపడితే ఎలా? పదండి. అప్పు, చిట్టి కలిసి చన్ను మాట వినకుండా ఆవేశంగా ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. తప్పనిసరి పరిస్థితుల్లో చన్ను కూడా వాటిని అనుసరించింది. వాళ్లు కాసేపు ప్రయాణించాక నది ఒడ్డున ఒక చేపల వేటగాడు పెద్ద వలను విసరబోతున్నాడు చూశారు. అప్పు ఆత్రంగా అటువైపు చూసింది. అక్కడ చూడండి, కొత్త రంగు చేపలు కనిపిస్తున్నాయి. వాటిని చూసొద్దాం అనుకుంటూ ఆ వల దగ్గరికి దూకింది. చన్ను వెంటనే అరిచింది, అప్పు ఆగు, అది వల. ఆ చేపల వేటగాడు మనల్ని పట్టుకోవడానికి వేస్తున్నాడు. చిట్టి అప్పువైపు చూసి, అయ్యో, అప్పు చాలా దగ్గరగా వెళ్ళిపోయింది అని చెప్పింది. అప్పు ఆత్రంలో వలలో చిక్కుకుంది. ఆ చేపల వేటగాడు వలను పైకి లాగుతున్నాడు. చన్ను తక్షణం ఆలోచించింది. అది వేగంగా వెళ్ళి ఆ వలకున్న తాడును తన పదునైన రెక్కతో సగం కొరికింది. ఆ తర్వాత అది గట్టిగా బురదను, ఇసుకను చిందరవందరగా చేసి నది నీటిని కలపడం మొదలుపెట్టింది. ఆ చేపల వేటగాడికి ఏమీ కనిపించలేదు. వల పైకి లాగేసరికి తాడు సగం తెగి ఉండడం వలన అప్పు ధబీమని మళ్లీ నీటిలో పడి చన్ను దగ్గరికి వచ్చింది. అప్పుడు చన్ను అప్పుతో ఇలా చెప్పింది, తొందరపాటు ఎప్పుడూ ప్రమాదమే. ప్రమాదం వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా ఆలోచించాలి అని చెప్పింది. తర్వాత ముగ్గులు కలిసి ముందుకు వెళ్లేసరికి చన్ను చెప్పిన మరణశిల జలపాతం కనిపించింది. అది చాలా ఎత్తునుంచి భయంకరమైన శబ్దంతో కిందకు పడుతోంది. జలపాతం పక్కన మాత్రమే చాలా సన్నటి దారి ఉంది. అది కూడా పెద్ద పెద్ద ముసళ్లతో నిండి ఉంది. చిట్టి చెప్పింది, ఇదిగో, ఇక్కడే నా శక్తి చూపాలి. భయపడకుండా ఈ ముసళ్ల మధ్య నుంచి దూరి వెళ్ళిపోదాం అనుకుంటూ దూకేందుకు సిద్ధపడింది. చన్ను వెంటనే, చిట్టి వద్దు, ముసళ్ల దెబ్బ తగిలితే చనిపోతాం. మనం ఇంకో దారి వెతకాలి అని చెప్పింది. చన్ను చుట్టూ చూసింది. జలపాతం పక్కన కొన్ని వేళ్లు పైకి చాపబడి ఉన్నాయి. చన్ను వెంటనే ఆ ముసళ్లకు అవతలివైపు ఉన్న వేర్లు గుండా పైకి పాకుతూ జలపాతాన్ని దాటేందుకు ఒక ప్లాన్ వేసింది. చిట్టి కాస్త ఆలోచించి చన్ను ప్లాన్ ఒప్పుకుంది. అప్పు, చిట్టి, చన్ను ముగ్గురు కలిసి జాగ్రత్తగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ వేర్ల దారిలో ముసళ్ల కంటికి చిక్కకుండా జలపాతాన్ని దాటారు. అక్కడి నుంచి ప్రయాణించి చివరికి వారు ఆ మెరిసే సముద్రాన్ని చేరుకున్నారు. అక్కడ రంగురంగుల పగడపు దిబ్బలు, అంతకు ముందెన్నడూ చూడని పెద్ద పెద్ద చేపలు, తిమింగలాలు. నిజంగా అదొక అద్భుతమైన సాహసం. అప్పుడు చన్ను చెప్పింది, కేవలం ధైర్యం మాత్రమే సరిపోదు. ఆ ధైర్యానికి సరియైన బుద్ధి తోడైతేనే ప్రమాదాలను జయించగలం అని చెప్పింది.
అప్పు చన్ను ముగ్గురు సముద్రం అంచున కూర్చొని తాము పడిన కష్టాల గురించి నవ్వుకున్నారు. అప్పు వెంటనే, చన్ను, నువ్వు లేకపోతే నేను ఎప్పుడో వలలో చిక్కుకునేదాన్ని. వెంటనే చిట్టి కూడా చెప్పింది, నిజమే, కేవలం శక్తి ధైర్యం ఉంటే సరిపోదు, నీ తెలివి ప్రణాళికే మన సాహసాన్ని సక్సెస్ చేశాయి. చన్ను చిరునవ్వు నవ్వి ఇలా అంది, మన జీవితంలో విజయం సాధించాలంటే ఆవేశపడే మెరుపువేగం, ప్రమాదానికి బెదరని ధైర్యం, అంతకు ముందు ఆలోచించి ప్రణాళిక వేసే బుద్ధి, ఈ మూడు తప్పక ఉండాలి. ఆ ముగ్గురు చేపలు చాలా రోజులపాటు మెరిసే సముద్రంలో సంతోషంగా గడిపి మళ్ళీ తమ నదికి సాహసగాథలు చెప్పడానికి తిరిగి వెళ్ళాయి. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఈ కథలో ముగ్గురు చేపలు చేసినట్లు మీరు ఎప్పుడైనా మీ తెలివిని ఉపయోగించి ఏదైనా సమస్యను పరిష్కరించారా? ఈ సాహస కథ మీకు నచ్చిందా? ఇలాంటి ఇంకేమైనా కథ చెప్పమంటారా? నాకు ఇప్పుడే కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు.